నా పేరు నాగభూషణం సార్. మాది సబ్బవరం మండలం, అనకాపల్లి జిల్లా, జగన్నాథపురం విలేజ్ సార్. 52 సార్ నా ఏజ్. నేను 2011లో మెడిటేషన్‌లో చేస్తాను 2011 నుంచి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యం పరంగా చాలా బాగున్నాను అనుకున్నాను సార్. కానీ ఇప్పుడు ఈ సమయం పాటించిన తర్వాత ఇంకా డబుల్ వచ్చింది సార్ మొత్తం అంతా. ఒక ఎండలో పని చేసినా, మళ్ళీ వెల్డింగ్ వర్క్ చేస్తుంటాను, వ్యవసాయ పని చేస్తుంటాను. ఏ పని చేసినా సరే ఇసుకు ఉండడం లేదు. బాడీ బాగా సహకరిస్తుంది. నైట్ నిద్ర కూడా బ్రహ్మాండంగా పడుతుంది సార్. అపారమైన శక్తి. మళ్ళీ ఏంటి తెలుసా? ఈ ఈ దేహం ఎంతో పెద్దదయిపోయినట్టు అనిపిస్తుంది సార్ ఎళ్తుంటే. బండి మీద అక్కడికి ఎళ్తుంటాను కదా సార్! వెళ్ళేటప్పుడు ఈ దేహం ఎంతో పెద్దదయిపోయినట్టు అనిపిస్తుంటది. అలాగే ఈ ఈ పొందిన ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తున్నాను సార్ నేను ప్రతిరోజు. ప్రతి ఒక్కరికి చేయమని చెప్తున్నాను సార్. అది ఒకటి మళ్ళీ ప్లస్సు నాకు ఈ ఎండ నుంచి ఫుల్ ఎనర్జీ వస్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ నా పళ్ళు ఉన్నాయి కదా సార్! పళ్ళవి కొత్తగా చిగుర్లు పెడుతున్నట్టు కనపడుతుంది సార్ అసలు. దంతాలున్నాయి కదా సార్! అవి పైనుంచి కింద నుంచి ఈ లేత నవుజు ఎలాగుంటది ఇలాగా 2 చివర్లు 2 అయస్కాంత మ్యాగ్నెట్ అంటుకున్నట్టు అంటుకుంటున్నాయి సార్. ఇది చేస్తున్న కాడికి. నేను అనుకుంటున్నాను అవి మళ్ళీ చిగుర్లు పెడుతున్నాయి అనుకుంటున్నాను సార్ నేను యాక్చువల్‌గా. ఆ! కాలుకి జోడెగిపోవడం వల్ల ఎంత ఎండలో ఎళ్ళా సరే 3 సంవత్సరాలు అవుతుంది సార్ నేను కాలుకి జోడు వాడను. ఇంకా ఇంతకుముందు ఏదో చిన్న చిన్న పెయిన్ దాకా ఉండేది. ఇప్పుడు అసలు అలాంటి పెయినే లేదు సార్ అసల. సార్ ఒక కోటీశ్వరుడు కూడా ఇంత ఆనందంగా ఉంటాడో, ఉండలేడో తెలీదు కానీ సార్, నేను మాత్రం చాలా ఆనందంగా ఉన్నాను సార్. నా సంకల్పం మెడిటేషన్ చేసినప్పుడు నాకు ప్యూర్ వాటరు, మంచి గాలి ఉంటే నేను బ్రతికేయగలను అన్న స్థితికి వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉండేది సార్. ఈ ఫుడ్డు మొత్తం ప్రతి దిక్కున ఫాస్ట్ ఫుడ్‌లు అయి ఉన్నాయి కదా! దానివల్ల ఇప్పుడు మీరు రావడం వల్ల నా ఆశయం నెరవేరింది సార్. ఎందు గురించంటే నేను ఏది లేకపోయినా సరే వాటర్ ఉంటే, గాలుంటే నేను జీవించేస్తాను సార్ ఎన్ని రోజులైనా సరే. ఇప్పుడు కూడా నేను తినలేదు సార్. ఈరోజు తినమన్నారు ఇప్పుడు కూడా తినలేదు. చాలా ఎక్సలెంట్ సార్. చాలా అద్భుతం. బద్రీనాథ్ వస్తాను సార్ నేను. వస్తాను. మా అన్నయ్య ఆళ్ళ పాప, మా మిసెస్ మొత్తం వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు సార్. ఎందుకు తెల్లవార లేసి పని చూసి నన్ను అన్నారు, "నువ్వు ఇలా చేస్తే కరెక్ట్ కాదు. ఏదో ఒకటి తినాలి, చేయాలి." లేదు ఏం కాదు ప్రతిరోజు గురువుగారు శక్తిపాతం ఇస్తారు. నేను ఎందు గురించి అంటే ఒకటి 100% దీని మీద అవ్వాలి సారు. కొంత అటు ఇటు అయితే కాదు. సమస్తం మన కణాలు మొత్తం మన బాడీ మొత్తం అంతటిని దీంట్లో ఫిక్స్ అయ్యి ఉంచాల. అలా ఉంచినప్పుడే ఏదైనా సరే మనం సాధించగలం. హాఫు అటుపక్క ఆలోచించి, హాఫ్ ఇటుపక్క ఆలోచిస్తే ఎవరేం చేయలేరు. అదొకటి ప్రకృతితో అనుసంధానం అయ్యి ప్రేమతత్వంగా ఉండడం. ప్రతి జీవరాశిని కూడా మనం ప్రేమించడం, ప్రకృతితో మాట్లాడడం, ప్రకృతిలో తిరగడం, మొత్తం ఇలాంటియన్నీ చేస్తే 100% చాలా బాగుంది సార్ అసలు. ఈ అనుభూతి చెప్పడానికైనా సరే, చేయడానికైనా సరే, ఇది చేస్తేనే సార్ అర్థమవుతది ఎవరికైనా సరే. చేయకుండా మనం ఎన్ని చెప్పినా సరే, ప్రాపంచికంగా ఆలోచించిన వాళ్ళకి ఇదంతా ఇంత కరెక్టా అని వాళ్ళు ఏవో చెప్తుంటారనమాట మనం చెప్పేది. వాళ్ళకి చెప్పినా సరే. అందుకని ప్రతి ఒక్కరు చెయ్యాలి. చేసి తీరాలి. చేసి తీసినప్పుడే దాని అనుభవం అర్థమవుతది సార్. ఇప్పుడు ఒక మూగతనున్నాడు. మూగతనుంటే మనం టక టక మాట్లాడుకొని ఎళ్ళిపోతుంటే అర్థం కాదు కదా సార్. మనం అతనికి మాట్లాడి భాషను మనం కూడా మోగోడిలాగా మాట్లాడినప్పుడే అతనికి అర్థమవుతది. అలాగే ఈ సమయం చేస్తేనే అర్థమవుతది సార్. ప్రతి ఒక్కరు చేయాలా? ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఆరోగ్యంగా ఉండాలనే సార్ మీలాగే నా ఇది కూడా నా సంకల్పం ప్రతి ఒక్కరిది కూడా. థాంక్ యూ సార్. యాహ్! థాంక్ యూ సో మచ్. చాలా ఆనందం ఓకే. సార్. అంతులేని ఆనందం సార్ అసల. నాలో నేను నవ్వుకుంటాను సార్ అసలు. కారణం లేకుండా ఎందుకిలా పొంగు వచ్చేస్తుందో అర్థం అవ్వదు సార్. అసలు ఏటి ఇది? ఏటి ఈ చిత్రం అని. అంత లైఫు ఇంత దీనిగా అప్పుడు మెడిటేషన్‌లోకొచ్చినప్పుడు కొత్తలో అనిపించేది అలాగా. అలా చేస్తూ చేస్తూ మామూలయింది. ఇది మళ్ళీ ఇప్పుడు ఎందు గురించి అంటే ఇంకా డబల్ సార్. మీరు చెప్తుంటే ఇలాగా ఫీల్ అవుతుంటే మొత్తం ఇదంతా ఇక ఫుడ్ చూసినా సరే ఇక తినాలి, చెయ్యాలి అన్న మామూలు ఆ ఫీలింగ్ లేదు సార్ అసలు. మొత్తం 36 లెవెల్స్ కూడా చేస్తాను సార్ నేను. మీరేది చెప్తే అది ఫాలో అవుతాను నేను.